1 ఇయర్ గాంధీ టెంపుల్కి వెళ్ళడము, 1 ఇయర్ గాంధీ ఇలా రెడీ కావడము. సో 1 ఇయర్ గాంధీ ఇవన్నీ చేస్తున్నది శిల్ప. అంటే ఆమె ఇక ఎంత అప్పుడు చందు వల్ల ఇవన్నీ ఇష్యూస్ వల్ల జనాల్లోకి వెళ్ళిపోయింది, కొంచెం ఫేమస్ వచ్చింది. సో యూట్యూబ్లో కూడా తనకంటూ ఒక నేమ్ క్రియేట్ అయిపోయింది. సో చందు, శిల్ప చందు కన్నా అని చెప్పేసి ఇక పవిత్ర జయరామ్ అంటే ఇక చెప్పలేము మనం, ఏది కొట్టినా అసలు మీ పేరు కొట్టిన ఆమెదే వచ్చేస్తుంది ఫస్ట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినా కూడా ఈ అమ్మాయి ఇంత తొందరగా ఇట్లా మూవ్ ఆన్ అయింది. దానికి కారణం ఒకటే పిల్లలు లేకపోయింటే నేను ఇంత స్టాండ్ ఉండేదాన్ని కాదు. అండ్ నా లైఫ్లో అంత ట్రాజెడీ జరిగింది కాబట్టి మేబీ కొంచెం స్ట్రాంగ్ అయ్యానేమో. నాకు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి, అవి నేను ఓపెన్గా చెప్పుకోలేను కాబట్టి అవన్నీ ఇన్సిడెంట్స్ వల్ల నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, టు బి ఫ్రాంక్. టెంపుల్ వాటి గురించి ఏం చెప్తావు? అంటే అవి కొన్ని పద్ధతులు కదా, అంటే మీరు వెళ్తారా లేకపోతే మీ ఫ్యామిలీలో, లేకపోతే నీకు ఖచ్చితంగా నేను అంటే వీడియో కోసం వెళ్ళాలని చెప్పేసి టెంపుల్కి వెళ్ళడం? లేదు, నేను క్యాజువల్గా ఎప్పుడైనా సరే అంటే నార్మల్గా అంటారు యాత్ర చేయాలి అనేసి అని అంటారు, అప్పటి నుంచే ఉంది. ఎక్కడికొక దగ్గరికి యాత్ర చేయాలి అనేసి అని అంటారు. హస్బెండ్ చనిపోయిన నిద్రకి వెళ్ళడం వేరు, యాత్రకి వెళ్ళడం వేరు. నిద్ర చేయడం ఎప్పుడు మనం 10th డే తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళేసి నిద్ర చేసేసి వస్తాము, తర్వాత గుట్టకి వెళ్తాము, గుట్ట దగ్గర నిద్ర చేసేసి దేవుడిని దర్శనం చేసుకోకుండానే రిటర్న్ అయిపోతాము అక్కడికి కొబ్బరికాయ కొట్టేసి. కానీ యాత్ర చేయడం అనేది డిఫరెంట్. టెంపుల్స్కి వెళ్ళొచ్చు, వెళ్ళొద్దు అని ఏం లేదు. గోత్రనామాలు చదివించుకోవద్దు మెయిన్, అంతే. ఎక్కడ కూడా దేవుడు మనకేం చెప్పలేదు కదా, నీ హస్బెండ్ చనిపోయిండు, మీ కూతురు చనిపోయింది, వీళ్ళు చనిపోయినారు, నా దగ్గర రాకు, నాకు దర్శనం చేసుకోకనే ఎక్కడ చెప్పలేదు కదా. అలా ఏం ఉండదు. 1 ఇయర్ వరకు ఉంటుంది, సూతకం ఉంటుంది. ఆ 1 ఇయర్ ఫాలో అయితే సరిపోతుంది. ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యం పెట్టడం అలాంటివి ఏం చేయను. ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టను, అర్చన చేయించను, ఏది చేయించను. జస్ట్ దర్శనం చేసుకొని వస్తాను. దేవుడిని అయితే దర్శనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా.